మొదటగా వాక్యం చదువుదాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మరి ప్రభు చిత్తమైతే ఈ రోజుకో రేపటికో మొత్తానికి అది ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయుల అందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానికి వచ్చి దాని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాలెంలో తిరుగుచూ జనులకు ఇలాగు ఆజ్ఞాపించిరి: మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోట చూచినప్పుడు మీరున్న స్థలములలో నుండి మీరు బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. జీవము గల దేవా, శివాధిపతి నాయన, ఈ సాయంకాల సమయంలో మరోసారి ప్రభా నీ యొక్క వాక్యం వద్దకు మేమందరం వస్తూ ఉండగా చదవబడిన వాక్యంలోంచి నాతో మాతో మాట్లాడిన ప్రభా, నీ బిడ్డలు ఇక్కడ చేరి ఉండగా ప్రయాసతోనూ భారంతోనూ ప్రార్థనతోనూ వారు ఇక్కడికి వచ్చి ఉండగా ఇదిగో ప్రభా, శబ్ద యంత్రం ద్వారా వింటున్న బిడ్డలను, చేరి వచ్చిన బిడ్డలను మా అందరి హృదయాలు నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రత్యేకించిన ఆయన ఈ గ్రామం అంతటా నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. సహాయం దయచేయండి. నీ హృదయంతో మా అందరి హృదయాల్ని నీ యొక్క వాక్యంతో సంధించమని, నీ నామానికి మేమందరం లోబడి, నీ చిత్తానికి లోబడి, నీ వాక్యానుసారంగా మేమందరం జీవించుటకు మేము ఎలాగైతే ఉండవలసినామో ఆ రీతిగా మేము ఉండటకు ఈ యొక్క సమయాన్ని తీసుకొని మాకు బోధించి వివరించి గ్రహించుటకు నీకు ఆత్మను దయచేసి మహిమను పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఉన్నారు ఇక్కడ అందరూ? ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. ఒకసారి ఆ వాక్యం మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తా ఏం చదివామన్నది, ఎందుకంటే మనం మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు. యెహోషువ వేకువనే లేచినప్పుడు, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు లేచినప్పుడు? మనం ఎప్పుడు లేస్తున్నాం? వినపడలేదు. మనం ఎన్ని గంటలకు లేస్తున్నాం అంటున్నా. సరే, యవనస్తుల వరకు మేము 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో లేచి ప్రార్థన చేస్తామని యవనస్తులు ఒకసారి చేయొద్దండి. మరి వేకువ అంటే 10 గంటలకు కాదు, 9 గంటలకు కూడా కాదు. వేకువ అంటే 8 గంటలు కూడా కాదు. వేకువ అంటే ఏంటో తెలుసా? సూర్యుడు రావటానికన్నా ముందు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యెహోషువ ఎవరో తెలుసా మీకు? నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా ఉంటానని దేవుడు ఎవరితో చెప్పారో ఆ యెహోషువ ఎప్పుడు లేస్తున్నాడు? మనం ఎప్పుడు లేస్తున్నాం? ఇప్పుడు మనకి ఎవరు తోడుగా ఉంటారు అప్పుడు లేస్తే? వర్తమానం అంటుంది, సేవకులు చెప్తున్నారు, బైబిల్ కూడా చెప్తా ఉన్నది. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. అవునో కదా నా చెప్పండి. తెల్లవారిపోతా ఉన్నది, నేను వెళ్ళిపోవాలి అని చెప్పి యాకోబుతో పెనుగులాడుతూ ఉన్న దూత చెప్పాడు. జ్ఞాపకం ఉన్నదా మీకు? తెల్లవారిపోతా నేను వెళ్ళాలంటున్నాడు. దేవుడి దూతలు ఎప్పుడు వెళ్ళిపోతారు? మనం ఎప్పుడు లేస్తాం? ఇక్కడ యెహోషువ ఎప్పుడు లేచాడు? అదే సంగతి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? దేవుడికి దూరంగా ఉన్నామా, దగ్గరగా ఉన్నామా? కాబట్టి ఏం చేద్దాం? సరే, ఇప్పుడు నేను చెప్తాను. నాకు కూడా ఉదయం లేచి అలవాటు లేదు. అయితే నాకు ఒక అలవాటు ఉన్నది. 3 గంటల తర్వాత నేను పడుకుంటా. ఎందుకో మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను పొద్దున్న లేచి ప్రార్థన చేయలేదు, అందుకని 3 గంటలు దాకుండి అదేదో ఆ ప్రార్థన చేసేటప్పుడు పడుకుంటే మేలు కదా. ఏం చేద్దాం? మనకి బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు జయించాలంటే నువ్వు వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం కాక నీకు మరింకో ప్రత్యామ్నాయం ఏది లేదు. నువ్వు ఎంత త్వరగా ఆయన దగ్గరికి వస్తే అంత మేలు. ప్రైజ్ ది లార్డ్. రెండోది, యెహోషువ వేకువ లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులు అందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానికి వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. యోర్దాన్ అంటే అర్థం ఏంటి? వినపడలేదు. యోర్దాన్ అంటే ఏంటి? మరణము. బైబిల్ అందరూ తెలుసు మనకి. యోర్దాన్ అంటే మరణము. వీళ్ళు యోర్దాన్ నది దాటాలి. అయితే సంగతి జ్ఞాపకం చేస్తున్నా. అప్పటికి వీళ్ళు ఎర్ర సముద్రం దాటారు, పర్వతాలు దాటారు, భయంకరమైన అడవులు దాటారు. ఇప్పుడు వాళ్ళందరికన్నా అన్ని దాటి వచ్చిన వాళ్ళందరికీ ముందుగా ఒక నది వచ్చింది.
ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఎర్ర సముద్రం దాటి వచ్చిన వాళ్ళు యోర్దాన్ నది దగ్గర ఆగిపోయారు. ఏంటి యోర్దాన్ నది అంటే మీకు అందరూ తెలుసు, ప్రత్యేకించి ఊరోళ్ళకి బాగా తెలుసు. ఒక 15-20 ఏళ్ళు లేదా ఒక 30 ఏళ్ల క్రితము ఇప్పుడు మీరు కూర్చున్న ఈ ప్రాంతంలో వరద వస్తే ఏమయ్యేది? ఎన్ని రోజులు పెట్టేది పోవటానికి? 2 రోజులా? వారమా? నెల. మీరున్నారు కదా, మీకు తెలుసు, ఇక్కడ మొదటి నుంచి ఉన్నారు కాబట్టి. ఎన్ని రోజులు పెట్టేది? ఇక్కడ బైబిల్లో చదివిన ఈ యోర్దాను గురించి ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తున్నది అంటే, వీళ్ళు యోర్దాను దాటే కాలము అది నది అన్ని గట్ల మించి పొర్లి పారే కాలము. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే వీళ్ళని యోర్దాను దాటమన్నాడు. ఒట్టిగా ఉన్నప్పుడు దాటం వేరండి. మనకి సమస్య ఏం లేనప్పుడు భక్తి చేయటం వేరు. సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు, శోధనలు ఎక్కువ ఉన్నప్పుడు, నిందలు ఎక్కువ ఉన్నప్పుడు, ఇంట్లో ఎవరు సరిగ్గా నీతో మాట్లాడక, నీకెవరు సహాయం చేయక, నిన్ను ఇబ్బందులు పెట్టేటప్పుడు నువ్వు చేసే భక్తి వేరు. అర్థమైనదా? యోర్దాన్ నది మామూలుగా దాటం వేరు. నీళ్ళన్నీ గట్లన్నీ పొర్లి పారుతా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు దాటం వేరు కదా. దాని ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. అది ఇంకా ఎక్కువ తోసేస్తూ ఉంటుంది. బలహీనతలో ఉన్నప్పుడు కూడా నేను అపవాదం ఎక్కువ తోసేస్తూ ఉంటాడు, లోకం ఎక్కువ తోసేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే నువ్వు బలంగా ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి బలమైన ప్రార్థన? సమస్యలు ఎంత ఎక్కువ ఉంటే నీ ప్రార్థన అంత బలంగా ఉండాలి. నువ్వు అంత ఇంత ముందుకన్నా కూడా ఇంకా ఎక్కువగా నువ్వు దేవుడి వైపు తిరగాలి, ఇంకా బలంగా నువ్వు వెంబడించాలా. ఇక్కడ ఆయన చెప్తుంది కూడా అదే. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే నువ్వు సులభంగా ఉండే మార్గంలో వెళ్తావని చెప్పలేదు. దేవుడు ఎక్కడా కూడా నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే నీ దారి మొత్తం పూలు పడతావు అంటే పూల మీద నడిచి వెళ్తావని చెప్పలా. ఏలి వెనకాల ఎలీషా వస్తుంటే ఎలీషాని ఏలి ఏమని చెప్పాడు? నువ్వు రాలేవు, నేను వెళ్ళే దారిలో రావద్దన్నాడు. కానీ ఈయనేమంటున్నాడు? నేను ఈ దారిలోనే వస్తాను, నీ వెనకాల వస్తా అంటున్నాడు. మరి ఇప్పుడు దేవుడు కూడా మళ్ళీ ఏమన్నాడు? నువ్వు ఈ దారిలో రాలేవు అంటున్నాడు. ఈ దారి ఇరుకు, నువ్వు రావద్దంటున్నాడు. కానీ మనమేమనాలి ఇప్పుడు? ప్రభువా, ముందు నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు ముందు నువ్వు వెళ్ళేటట్టయితే నిన్ను నమ్మి నేను కూడా నీ వెనకాలే రావాలి కదా. నన్ను రావద్దన్నా కూడా నీ వెనకాలే, నన్ను వద్దన్నా నీ వెనకాలే. ఇక్కడ దేవుడు ఒక ఉద్దేశం అంటే నువ్వు సుకుమారంగా పెరుగుతున్నావు కాబట్టి నువ్వు రావద్దంటున్నాడు. మనమేమనాలి? ప్రభువా, నాకు సుకుమారాలు ఏమి తెలియదు, కానీ నాకు తెలిసింది ఒక్కటే, నిన్ను వెంబడించటం. అది పగలైనా రాత్రి అయినా, శోధనైనా ఇబ్బంది అయినా, ఇరుకైనా వేదన అయినా, కన్నీరైనా బాధ అయినా, నేను పడేసినా తోసేసినా నేను మాత్రం నీ వెనకాలే అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో రావద్దన్న దేవుడే నీకు తోడుగా ఉండవలసి ఉన్నాడు. నిన్ను వద్దు అన్న దేవుడే నిన్ను పైకెత్తి పట్టవలసి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు నువ్వు దేవుడి వెనక రావాలని దేవుడు నిన్ను ఆశిస్తున్నాడు. వాక్యం వెనక రావాలని చెప్పి దేవుడి నుంచి ఆశిస్తా ఉన్నాడు. వీళ్ళు ఆ దారిలో వస్తారని దేవుడికి తెలీదా? తెలిసే దేవుడు అక్కడ యోర్దాను పెట్టున్నాడు ముందుగానే. అయితే యోర్దాను అక్కడ ఉండగా యోర్దాను చుట్టూ తిరిగి పొమ్మంటారు ఆయన. యోర్దాను దాటే పోవాలి. అలాగే నీకు సమస్య వచ్చినప్పుడు సమస్య చుట్టూ తిరిగిపోవు, నువ్వు సమస్య దాటే పోవాలా, బాధను దాటే పోవాలా, ఇబ్బందిని దాటే పోవాలా, వ్యాధిని దాటే పోవాలా. ఇంకో రహస్యం చెప్పరా, మరణము కూడా దాటే నువ్వు పోవలసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అక్కడ ఒక మాట, 3 దినములైన తర్వాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఇలాగ ఆజ్ఞాపించిరి. యోర్దాను యువతలాలు ఎన్ని రోజులు ఆగారు? 3 రోజులు. ఎర్ర సముద్రం దాటి వచ్చిన వాళ్ళు ఒక్క రాత్రిలో యోర్దాను ముందు ఎంతసేపు ఆగారు? అని ఇప్పుడు సమస్య చిన్నదా పెద్దదా? చివరికి వచ్చేసారు. సమస్య చిన్నయ్యే కానీ పెద్దగా అనిపిస్తున్నది, ప్రభావం ఎక్కువగా అనిపిస్తున్నది. అయితే ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చింది మొదలుకొని వారు వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టేంత వరకు దేవుడు వారికి తోడుగా ఉండాల్సిందే. అది నిజమేనా? మన దేవుడు మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. సగం దూరం వచ్చాక నా వల్ల కాదనే దేవుడు కాదు. ఆయన మొదటి నుంచి చివరి వరకు తోడుగా ఉండే దేవుడు. ఆయన వాగ్దానం ఇస్తే వాగ్దానానికి కట్టుబడే దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుడిని ఈరోజు మనం కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. 3 దినములైన తర్వాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఇలాగ ఆజ్ఞాపించిరి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దేని వెంబడి? జాగ్రత్తగానండి. లేవీలు వెంబడించమన్నాడా? యాజకులు వెంబడించమన్నాడా? మందసాన్ని వెంబడించమన్నాడు? ఇది సంగతి. ఈరోజు మనం దేన్ని వెంబడిస్తున్నాం? ఎక్కడ పొరపాటు చేస్తున్నాం?
లేఖనం మనకి జాగ్రత్తగా అర్థం కాకపోతే మనం పడే ఇబ్బందులు అలాగుంటాయి. ఇక్కడ ఒక మాట చూద్దాం. దేవుడు మందసమును వెంబడించమని చెప్పిన, అంతేగా. యాజకులైన లేవీయులు మందస్సును మోసుకుపోతా ఉన్నప్పుడు మీరు దాన్ని వెంబడించండి. జాగ్రత్తగా గమనిస్తే దేవుడి చేత నియమించబడిన యాజకులు, దేవుడి చేత సేవ చేయడానికి అప్పచెప్పబడిన లేవీయులు దేవుడు యొక్క నిబంధన మందసాన్ని మోసుకొని పోతుంటే అప్పుడు మనము ఆ మందసం వెనకాల వెళ్ళాలి. అక్కడ ఇంకో మాట కూడా ఉన్నది, చాలా జాగ్రత్తగా మాట ఇది. యాజకులైన లేవీయులు మోసుకొని పోట చూచున్నప్పుడు మీరున్న స్థలముల్లో నుండి బయలుదేరి దాన్ని వెంబడించవలను. ప్రైజ్ ది లార్డ్. మనకి ఈ మాట సరిపోద్ది అనుకుంటాం ఈ పూటకి. దీన్ని వెంబడించాలి మనం. ఇప్పుడు ఓ చిన్న మాట చెప్తాను. ఒకరోజు ఇలాంటి చెట్టు మీదే జక్క ఎక్కువ కూర్చున్నాడు. జ్ఞాపకం ఉందా మీకు? యేసుక్రీస్తు ఆ చెట్టు దాకా వచ్చాడు. చెట్టు పైక దాక్కున్న జక్కని చూసేమన్నాడు. జక్కయ్య జాగ్రత్తగా చెప్పండి అక్కడేముందో. త్వరగా దిగు, ఫస్ట్ది. రెండోది, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. 2 మాటలు. ఇప్పుడు ఇలాగ ఉంది. ఇప్పుడు జక్కి పైన ఉంటే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాలి? వస్తాడు వాళ్ళ ఇంటికి? వస్తాడు రాడు? గట్టిగా చెప్పడం ఏదో ఒకటి. ఇప్పుడు మీరే ఉన్నారు, చెట్లు ఎక్కారు, నేనే వచ్చా, మీరు దిగితే మీ ఇంటికి వస్తానా? మీరు దిగట్లే, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలా? మీ ఇంటికి వెళ్ళాలా, ఇంకో ఇంటికి వెళ్ళాలా? నువ్వు చెట్టు దిగకపోతే చెప్పండి. ఎవరు చెప్పరా? కొనవర్లు ఈ రాత్రి ఎవరు మాట్లాడరా? ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుకు సార్ నువ్వు త్వరగా నువ్వు దిగు, అప్పుడు నేను మీ ఇంటికి రావాలా. నువ్వు దిగకపోతే నేను రాలేను. కాబట్టి చెట్టు దిగాల్సింది ఎవరు? వినబడలేదు. జక్కయ్యలు ఎవరు? మనం కదా. ఎవరో జక్కయ్య అంటున్నారు. ఎవరు జక్కయ్య? చెట్లు ఎక్కింది ఎవరు? ఇప్పుడు మనమే. చెప్తాను చెప్పండి. ఈ చెట్లు లేవు భూమి మీద, కానీ మన లోపల ఉన్నాయి. కోపం అనే చెట్టు ఒకటి ఉంది, తెలుసు మీకు? ఎక్కడుంది? అసూయ అనే చెట్టు, అబద్ధం అనే చెట్టు, చాడీలు చెప్పే చెట్టు. ఇప్పుడు నేనేమన్నానంటే ఈ రాత్రి యేసుక్రీస్తు కూడా మన దగ్గరికి వచ్చేయమంటున్నాడు. చక్కగా చెప్పిన మాట మనతో అన్నాడు అనుకుందాం. ఏమన్నట్టు? నువ్వు ఏ చెట్టు మీద ఎక్కావో ఆ చెట్టు దిగితే నేను వస్తానంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఏ చెట్టు దిగాలి మనం ఇప్పుడు? మీ లోపల ఏముంటే చెప్పండి చాలు. కోపం అనే చెట్టు దిగాల. మన దగ్గర ఏముంది ఇప్పుడు? అర్థమైందా? మనం దాంట్లోంచి దిగటల్లా, అందుకే నేను రావటల్లా. ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు శరీరాన్ని కాదు, శరీరంలో ఉన్న వాక్యాన్ని చూస్తే నువ్వు కిందకి దిగాల్సిందే. ఆ రక్తాన్ని చూస్తే నువ్వు కిందకి దిగాల్సిందే. ఎందుకంటే జక్కకి సంబంధించిన, పాపానికి సంబంధించిన విమోచన, ఆ ప్రణాళిక మొత్తం యేసుక్రీస్తు రక్తంలో ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి పిలిస్తే కిందకి దిగాలా వద్దా? మరి మనల్ని కూడా బయట రమ్మంటే మనం ఏం చేయాలా? రావాలా వద్దా? మరి ఇంకా రావాలంటున్నామంటే రాలేదని. ఇప్పుడు మీరేం చెప్పాలి? రావాలంటే ఏం రావాలన్న భాష మేము ఎప్పుడో వచ్చామనాలా. ఎప్పుడో వచ్చామంటే మీరు ఎలాగ ఉండాలి? మీ జీవితాలు మొత్తం నిర్మలంగా ఉండాలి, చక్కగా ఉండాలి, అబద్ధం ఉండకూడదు, మోసం ఉండకూడదు. ఏది భూ సంబంధమైన సంగతులు ఏవి మన లోపల ఉన్నాయి అని ఏ ఒక్కరు మనేపు వేలెత్తి చూపించని విధంగా మనం జీవించాలి. అంటే జీవించేది నీవు కాదు, క్రీస్తు నీ లోపల ఉండవలసి ఉన్నాడు. అలాగున్నప్పుడు నీ పేరు క్రైస్తవుడు. ఈ రాత్రి మన పేరు క్రైస్తవులం కాదండి. ఊరంతా నా మీద కోపడ్డప్పటికీ ఆ మాట చెప్తాను నేను. మనమంతా ఇంకా కూడా చర్చికి రండి అని పిలిపించుకుంటారే ఉన్నామంటే మన క్రైస్తవులు ఎప్పుడైనట్టు. అంతేనా? ఇంకా మనల్ని ఎవరో ఒకరు పిలవాలి కదా. ఇంట్లో వాళ్ళే పిలవాలి, ఇంటి పక్కన వాళ్ళే పిలవాలి, పాస్కర్ పిలవాలి, ఎవరో ఒకరు పిలవాలి. ఇంకా మనం ఇలా ఉండగా క్రైస్తవులు ఎలాగై ఉన్నాం. అక్కడ ఏముంది తెలుసా? యాజకులైన లేవీయులు మందసం మోసుకుపోతా ఉండగానే ఇజ్రాయేల్ అందరూ కూడా వారిని వెంబడించాల. ఒకళ్ళు ఆగిపోయి ఒకళ్ళని ఉందా? మరి సంఘంలో ప్రార్థన అంటే ఎంతమంది రావాలా? వినబడలేదు. ఈ బైబిల్ ఇప్పటమంటే ఇదే మనకి ఇప్పుడు నిబంధన మందసము, దేవుని యొక్క వాక్యం నిబంధన మందసము. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చిన్న ప్రశ్న చెప్పండి. అసలు మందసం అంటే ఏంటి? పైకి ఏం కనిపిస్తుంది మందసం అంటే? పైన కెరూబులు, శరాబులు,
బంగారుతో జవతో చుట్టబడినది, ఆ లోపల తుమ్మకర్రలు, దాని పక్కన కరుణాపీఠము, దాని పక్కన మన్నా పాత్ర, అహరోను చేతికర్ర, ఇన్ని కనిపిస్తున్నాయి. అయితే కనబడకుండా అసలు లోపల ఏమన్నది? 10 ఆకుల రాతి పలక ఉన్నది. ఇప్పుడు మందసం అంటే ఏంటి? మన్నా పాత్ర కాదు, బంగారు రేకులు కాదు, తుమ్మకర్ర కాదు, ఏమున్నది? 10 ఆకులు ఉన్నాయి లోపల. అది మందసం అంటే. మందసం అంతా కలిపి ఆ 10 ఆకులను మోస్తున్నది. ఏంటి 10 ఆకులు అంటే? దేవుడు తన ప్రజలకు ఇచ్చిన మాట, దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధన, ఎలాగుండాలో ప్రజలు తెలియచెప్పే వాక్యము. ఇప్పుడు మందసం మోయటం అంటే వాళ్ళు ఏం మోస్తున్నారు? వాక్యం మోస్తున్నారు. మందసం వెనకాల వెళ్ళటం అంటే బంగారు ప్రేకులు వెనకాల వెళ్ళటం కాదు, లేవీల వెనకాల కాదు, యాజకుల వెనకాల కాదు, మోషే వెనకాల కాదు, వాక్యం వెనకాల వెళ్ళటం అయి ఉన్నది. ఈరోజు నువ్వు చర్చికి వస్తున్నావు అంటే పాస్టర్ కోసం కాదు, సంఘం కోసం కాదు, ఊరు కోసం కాదు, వాక్యం వెనకాల వెళ్ళటానికి నువ్వు చర్చికి వస్తున్నావు. దేవుడు వెనకాల నడవటానికే నువ్వు చర్చికి వస్తున్నావు. ఆయన చిత్త ప్రకారం నెరవేర్చడానికే నువ్వు సంఘానికి వస్తున్నావు. ఆయన నీ లోపలికి తీసుకోవడానికి నువ్వు సంఘానికి వస్తున్నావు. ఆయన నీతో పాటు తీసుకొని వెళ్ళటానికి నువ్వు సంఘానికి వస్తున్నావు. ఆయన నీ గృహానికి తీసుకెళ్ళటానికి నువ్వు సంఘానికి వస్తున్నావు. ఆయన యొక్క చిత్తాన్ని, యొక్క వాక్యాన్ని నీ ఆత్మ లోపలికి తీసుకోవడానికి నువ్వు సంఘానికి వస్తున్నావు. ఏదో చర్చికి వస్తాలే చెప్తా ఉంటారు కొన్నిసార్లు. పాస్టర్ గారు వస్తాలని పోండి, మీ చర్చికి ఎక్కడికి వస్తాం ఏమంటారు? మీ చర్చికి ఎక్కడికి వస్తాలే పాస్టర్ గారు, వస్తాలని పోండి. అసలు అదేంటి ప్రశ్న? అసలు చర్చికి రమ్మంటుంది దేనికి? ఇక్కడ కూడా దేవుడు వాళ్ళని మందస్సు వెనక వెళ్ళమంటుంది దేనికి? చాలా మందికి అర్థం కావట్లేదు. వీళ్ళు మందస్సును తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ యోర్దాను పారుతున్నది. యాజకులైన లేవీలు ఆ మందసం పట్టుకొని వాళ్ళ అరికాళ్ళు నేలకి ఇలా తాకగానే ఆ యోర్దాను నీళ్లు మొత్తము అలాగ పోయి ఆదామనుపురం దగ్గర ఏకరాశిగా నిలబడాలి. ఎప్పుడు? యాజకులైన లేవీలు మందసం మోసుకొని పోయినప్పుడు. ఆ నీళ్లు పారుతా ఉన్నప్పుడు వీళ్ళు నడిస్తే చనిపోతారు, కొట్టుకుపోతారు. శరీరం లేకుండా కూడా తెలియదు. మీకంతా తెలుసమ్మా, వరదలు వస్తే ఏమవుతాయో? ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం పోతా ఉంటాయి. మనుషులు వెళ్ళిపోయినప్పుడు కొట్టుకుపోతూ ఉంటారు, ఎక్కడికి పోయారో కూడా తెలియదు. కానీ అక్కడేమన్నాడు ఆయన? నీటిని మొత్తం అక్కడ ఏకరాశిగా నిలబెడతాను. ఎప్పుడు? యాజకులు అయిన లేవీలు మందసం మోసి వాళ్ళు ఆ యోర్దాను నదిలో అరికాలు ఇలాగ పెట్టగానే, వారి కాలు నీళ్ళకి తగలగానే ఎమ్మటే నీళ్లు జరగటం ప్రారంభిస్తాయి. నీళ్ళు అక్కడికి నిలబట్టడం ప్రారంభిస్తాయి. అప్పుడు వారికి నిలబడి ఉండగా మీరందరూ వాడిని దాటిపోవాలా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే, యోర్దాను అంటే మరణము. ఆ మరణంలో కొట్టుకుపోనీ కూడా దేవుడు ముందుగా మందసాన్ని అక్కడ పెట్టాడు. మనము కూడా మరణించి పాతాళానికి పోకుండా యేసుక్రీస్తు ఆ శిలువలో ఆయన రక్తాన్ని పెట్టాడు, ఆయన మరణాన్ని పెట్టాడు, ఆయనే బలి అర్పణయ్యాడు, ఆయనే బలియాగమయ్యాడు, ఆయనే పరలోకం నుంచి రక్తకరం తీసుకొచ్చున్నాడు. మనం పాపంలో కొట్టుకుపోకుండా, మనం శాపంలో కొట్టుకుపోకుండా, మనం తప్పిపోకుండా, మనం పాతాళంలో అపవాది చెరలో బంధింపబడకుండా ఆయన మనకన్నా ముందుగా వచ్చి ఆ మందసంలో ఉన్న వాక్యమే శరీరధారి అయి వచ్చి ఆ శిలువలో రక్తము కాచున్నాడు. ఇప్పుడు మనం ఎవరిని వెంబడించాలి? వాక్యాన్ని. ఎందుకని? నా మరణం తప్పించబడాలంటే నేను ఆయన వెనకాల నడవాల. ప్రైజ్ ది లార్డ్. మన కుటుంబంలో ఉన్న మరణం తప్పించబడాలంటే ఆయన యొక్క వాక్యం వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా చిన్న మాట. మందసం అంటే ఏమిటి? దేవుడు తన ప్రజల కొరకు చేసిన నిబంధన. ఆ మందసంలో 10 ఆజ్ఞలతో రాయబడిన 2 రాతి పలకలు, అనగా వాక్యము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన వాక్యమును మరియు తన వాక్య క్రమమును మందసంలో ఉంచెను. ఇప్పుడు దేవుడు వాక్యంలో ఏం పెట్టాడు? వాక్యాన్ని మాత్రమే రాయలేదు ఆయన. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వించబడతావు అని చెప్పలా. ఇదే యెహోషువతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? 1వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. ఏమన్నదంటే, ధర్మశాస్త్రం నిత్యము నువ్వు చదవాలా. ధర్మశాస్త్రం ఉన్నదానికి కుడిగ్గా నడంగా నువ్వు తొలగకూడదు. మోషే ధర్మశాస్త్ర చొప్పున నడిచినప్పుడు అప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను, అప్పుడు నేను దీవిస్తాను, అప్పుడు నేను ఆశీర్వదిస్తాను, అప్పుడు నీ శత్రువులు నేను చంపుతానన్నాడు. ఎప్పుడు? ధర్మశాస్త్రానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు. కుడికి కానీ ఎడమ కానీ తొలగకపోతే. రైట్. ఇప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు కాపాడతాడు?
చెప్పరా ఎవరు? అమ్మా గట్టిగా చెప్పండి. ఎప్పుడు కాపాడతాడు? వాక్యాన్ని వెంబడించినప్పుడు. ఎలాగా? కుడికి కానీ ఎడమకు కానీ తొలగక. నువ్వు ఎప్పుడు వాక్యాన్ని కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉంటావో తెలుసా? నీ దృష్టి మొత్తం వాక్యం మీద ఉన్నప్పుడు, నీ ధ్యాస అంతా వాక్యం మీద ఉన్నప్పుడు, నీ ఆలోచనలు మొత్తం వాక్యం మీద ఉన్నప్పుడు, నీ మనసు అంతా వాక్యంతో నిండినప్పుడు, నీ హృదయము వాక్యాన్ని వెంబడిస్తున్నప్పుడు, నీ సాక్ష్యము వాక్యానుసారంగా ఉన్నప్పుడు, నీ జీవితము వాక్యపు వెలుగులో వెలుగుతూ ఉన్నప్పుడు, అప్పుడు నువ్వేం చేస్తావంటే ఇతరుల మాటలు వినలేవు. దేవుడు చెప్పిన మాటలను మాత్రమే వినగలవు. లోకము కలిగిన ఆత్మను నువ్వు కలిగి ఉండలేవు. దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మను మాత్రమే కలిగి ఉండగలవు. అప్పుడు నీ ముందు ఎర్ర సముద్రం ఎదురొచ్చినా, ఎరుకో గోడలు ఎదురొచ్చినా, ఇక్కడ నిలబడ్డట్టుగా యోర్దాను నీళ్లు నీకు ఎదురొచ్చి నిలబడ్డా కూడా, ప్రపంచమంతా ఎదురే ఉన్నా, గొల్లియాతు వచ్చి నీ ముందు భయంకరమైన రూపంతో నిలబడ్డా కూడా దేవుడు నీ పక్షాన ఉంటాడు. నీ తరపున యుద్ధం చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయన హస్తం నీ చుట్టూ కావలి కాసేదిగా ఉంటుంది, ఆయన కృప నీ చుట్టూ కంచెలాగా ఉంటుంది, ఆయన యొక్క శక్తి బలం కింద నేను నడిపిస్తానే ఉంటాడు. ఎప్పుడు? నేను సంపూర్ణంగా వాక్యాన్ని వెంబడిస్తున్నప్పుడు. ఆమేన్. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలా. పాత నిబంధనలోనే యెహోషువకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. చెప్తారా ఆయన పేరు? గట్టిగా చెప్పరు ఎవరు? ఏంటి రాత్రి నిజంగా ఏదో మాట్లాడకూడదు అనుకున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఏదో బైబిల్ చదవటం మానేశారా? మాకు చాలా వచ్చేసిందండి, మేము చాలా సీనియర్లు అయిపోయాం అనుకుంటున్నారా? నేను మీ అంత సీనియర్ని కాదు కాబట్టి నేను అడిగినప్పుడు నా సమాధానం చెప్పండి, నేను కూడా నేర్చుకుంటా కొంచెం. యెహోషువ ఫ్రెండ్ ఎవరు? కాలేబు. కాలేబు ఒకసారి ఒక మాట అన్నాడు. 87 సంవత్సరాల వయసులో కాలేబు అంటున్నాడు. ఇదే యెహోషువ అన్నాడు. యెహోషువతో కాలేబు అని, ఎదుగో మోషేతో దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటంటే, అదిగో ఆ కొండ నాకు ఇస్తానని చెప్పాడు. కాబట్టి యెహోషువ మోషేతో దేవుడు చెప్పినట్టుగా ఆ కొండ నువ్వు నాకు ఇచ్చేసావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యెహోషువ అంటున్నాడు, ఆ కొండ ఇస్తాను నీకు బాగానే ఉన్నది, ఆ కొండ మీద శత్రువులు ఉన్నారు, వారు భయంకరులు, వారి శరీరాలు చాలా పెద్దవి, వారి ముందు మనం చాలా చిన్నగా మిడతల వలె ఉంటాం, ఆలోచించుకో కాలేబు అంటే. అప్పుడు కాలేబు ఒక మాట చెప్పాడు, జ్ఞాపకం ఉన్నదా? నేను ఐగుప్తులో బయలుదేరింది మొదలుకొని నేటి వరకు అదే బలము శక్తి కలిగి ఉన్నాను. ఆమేన్. ఇప్పుడు అడగచ్చా చిన్న ప్రశ్న, వారు ఐగుప్తు నుంచి కనాను రావడానికి ఎంతకాలం పట్టింది? 40 ఏళ్ళు. ఆ తర్వాత ఇది ఒక 5 ఏళ్ళు, 45 ఏళ్ళు. మాట్లాడుకుందాం ఒకసారి. 45 ఏళ్ళప్పుడు, 40 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడిని పిలిస్తే 45 ఏళ్ళు అంటే 85 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు కూడా కాలేబు అంటున్నాడు, నేను బయలుదేరినప్పుడు ఎటువంటి శక్తి బలమును కలిగి ఉన్నానో ఇప్పుడు అదే కలిగి ఉన్నా అంటున్నాడు. ఇప్పుడు అడగనా నేను ప్రశ్న, మనం సంఘంలోకి వచ్చి బాప్టిజం పొందింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఒకే భక్తిలో ఉన్నామా? ఇంక పెద్దదేమొద్దు. ఒకే బలం, ఒకే ప్రార్థనలో ఉన్నామా? ఒకే శక్తి, ఒకే ఆత్మ కింద ఉన్నామా? ఎన్ని బలహీనతలు మనకి వెనక్కి లాగినాయి, ఎన్ని ఇబ్బందులు పక్కకి లాగని. కుటుంబాల సమస్య వస్తే మనం చేసే మొట్టమొదటి పని చర్చ మానేయటం, ప్రార్థన మానేయటం. ఇంటి పక్కన ఎవడో కూడా అంటాడు, నువ్వు ఎందుకు చర్చికి వెళ్తావు, దేవుడు నీకు ఏం చేశాడు అంటాడు. ఆ దెయ్యం మాటలని మనం కూడా మానేస్తాం. నేను దేవుడి దగ్గర రాకుండా ఆపేది ఎవరు? గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పరు ఎవరు? మీరు చెప్తే వెళ్ళిపోద్ది మన దగ్గర నుంచి అది. నేను సంఘాన్ని రాకుండా ఆపేది ఎవరు? దేవుడు యొక్క వాక్యం అంటే దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను. నువ్వు చర్చికి వచ్చి నువ్వు వాక్యం వింటామంటే దేవుడి మాటలు వింటావు. దేవుడి మాటలు వినకుండా నేను ఆపాడంటే ఎవరు? అపవాదే కదా. మరి కాబట్టి ఇప్పుడు అపవాది మాటకి విలువిచ్చావా, నువ్వు దేవుడి మాటకి విలువిచ్చావా? కాలేబు అంటున్నాడు, నేను అప్పుడు దేవుడిని నమ్మాను, ఆయన వెనకాల వచ్చా. ఎలాగొచ్చాడో కాలేబు చెప్తా ఉన్నాడు, నా పూర్ణ మనస్సుతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ బలంతో నేను ఆయన వెంబడించాను. కాబట్టి అప్పుడు ఎలాగున్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. కాబట్టి నీ విశ్వాసం ఎలాగుండాలి? ఒకరోజు బలంగా ఉంటుంది, ఒకరోజేమో మనకన్నా ఇంకెవడు లేడు ప్రార్థనలు అంటాం. ఒకరోజు ఏమంటావు తెలుసా, దేవుడు నేను ఏం చెప్పానంటే నా పక్షాన ఉంటాడంటాం. వారమయ్యాగా ఏంటో దేవుడు మా ఇంటే రావట్లా, ఆ పక్కింటికి వెళ్తున్నాడు. మరి నీ భక్తి ఏమైంది ఈ వారంలో? ఆదివారం వాక్యం విన్నా ఎలాగుంటావు? రోషంగా వెళ్తాం బయటికి ఇక్కడి నుంచి. ఒకసారి ఒక పాస్టర్ గారు అంటున్నాడు, ఆదివారం పూట చర్చికి ఉదయాన్నే ఎలాగొస్తారంటే పిల్లుల్లాగా వస్తారంట చర్చికి.
నిశ్శబ్దంగా చప్పుడు లేకుండా ముఖం సంతోషం ఉండదు, భుజాలు దారేసుకొని నడుములు దారేసుకొని ఏం తప్పదు మా జీవితం ఇంతే, ఇంకేం చేద్దాం కానీ పోదాం పద ఇలాగొస్తారు. వాక్యం విన్నాక శద్రకు మేషక అభిజ్ఞల గురించి, యెహోషువ గురించి, దావీదు గురించి, పౌలు గురించి చెప్పాక బయటికి ఎలాగెళ్తామంటే గుమ్మాలు తగులుతా ఉంటాయి, ఇటు పోతుంటాం బయటికి. పిల్లులు ఏమైనా లోపలికి వచ్చాక సింహాలు, మళ్ళా ఆదివారం అదే పిల్లి. అది పిల్లి ఎంత కోపం వచ్చినా సింహం కాలేదు, అర్థమైందా? కాబట్టి నేనేమంటా అంటే సింహాలే సింహాలు అనేదో పాట పాడాడు. నాకేం పాట వినపడలేదండి? మీరెవరు మరి ఆయన సింహం అయితే చెప్పండి. పిల్లులువా మనము, కుక్క పిల్లలువా మనం, బాతు పిల్లలా, కోడి పిల్ల, చెప్పండి ఏం పిల్లం మనం? ఆయన సింహం అయితే మనం సింహమే, ఆయన పక్షిరాజు అయితే మనం పక్షిరాజే, ఆయన దేవుడు ఒక గొర్రె పిల్ల అయితే మనం గొర్రె పిల్లలమే. మరి ఆయన పరలోకంలో ఉంటే అది సంగతి. ధైర్యం సరిపోట్లా చెప్పడానికి, ఇలా చెప్పట్లా. మనం పిల్లో సింహమో తేలిపోయేది అక్కడే. వాక్య ప్రకారం ఉండమంటే తేలిపోతుంది. ఈరోజు మనకి ధైర్యం సరిపోవట్లేదంటే దాని అర్థం ఏంటి తెలుసా? ప్రార్థన తగినంతగా లేక, దేవుడు యొక్క వాక్యానికి తగినంతగా లోపడక, నీకు వచ్చిన సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తున్నావు, కానీ దేవుడు యొక్క శక్తి లోకంలో ఉన్నవాడి కన్నా బలమైందని నీకు తెలియట్లా. నీకు వాక్యం తెలుసు, అయితే దానికి లోబడక, దాని ప్రకారంగా జీవించక, దాన్ని గౌరవించక, దాన్ని జీవితంలోకి తీసుకొనక, నీకు ఇప్పటికి కూడా లోకము వాక్యం కన్నా పెద్దదిగా కనిపిస్తున్నది. అయితే వాక్యం అంటున్నది ఒక మాట, లోకంలో ఉన్నవాడి కన్నా, గట్టిగా చెప్పండి, ఎవరు నీలో ఉన్నాడో చెప్పు. ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగున్నాడు? వాక్యంగా నీ లోపల ఉన్నాడు కదా. ఇప్పుడు ఎవరిని వెంబడించాలి? బయట వాక్యాన్ని కాదు, నీ లోపల ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించు చాలు. అక్కడి నుంచే నీ కొరకు శక్తి వస్తుంది, అక్కడి నుంచే నీ కొరకు బలం వస్తుంది. నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు వ్యాధి వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీ మీద నిందేసినప్పుడు, నీ మోకాలు నేల కానిస్తే పరలోకం నుంచి సైన్యం కిందకి నీ కొరకు యుద్ధం చేయటానికి బయలుదేరుతుంది. ఎప్పుడు? నేను నమ్మినప్పుడు. అయితే మనం ఏం చేస్తామంటే, మనం సంతోషంగా వస్తే పాట పాడతాం. బైబిల్లో కూడా ఉంది, సంతోషిస్తే కీర్తన పాడని ఉంది. మనం ఏం చేస్తాం? కీర్తనలు పాడతాం. అయితే నిజంగా నువ్వు దేవుణ్ణి ఎక్కడ స్తుతించాలి, గణపరచాలి తెలుసా? తుఫాన్లు వచ్చేటప్పుడు, ప్రమాదాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఇరుక్కుపోయినప్పుడు, నీకు ఏది దారి లేనప్పుడు నువ్వు అక్కడ దేవుణ్ణి స్తుతించగలగాలి. ఎందుకంటే నా దేవుడు ఇక్కడైనా సరే నాకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన నాకు ఒక మాట ఇచ్చాడు, నిన్ను విడువను. వినబడలా? నిన్ను విడువను. ఎవరిని? నన్ను విడువను, ఎడబాయన దేవుడు నాకు మాట ఇచ్చాడు. కాబట్టి దేవుడు నాకు తోడుగా ఉంటాడు. కాలేబది అంటున్నాడు, ఈ 45 సంవత్సరానికి తోడుగా ఉన్నాడు. ఆ పర్వతం మీదకు పోయి అక్కడ ప్రజలతో యుద్ధం చేసినప్పుడు అప్పుడు కూడా నాకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే నేను అప్పుడు ఎలాగ వెంబడించాను, ఇప్పుడు ఎలాగ వెంబడిస్తున్నా. దాని ఒక అర్థం ఏంటంటే, నువ్వు ప్రతిరోజు ఏకరీతిగా నువ్వు దేవుడు కానీ వెంబడిస్తే, బైబిల్ అంటుంది ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అంటే యెహోషువ దగ్గర కార్యం చేసిన దేవుడు, మోషే దగ్గర కార్యం చేయగలిగిన దేవుడు, ఈ రాత్రి నీవు కూడా అలాగే వెంబడిస్తే నీ విషయంలో కూడా అదే క్రియాకార్యం చేయగల దేవుడై ఉన్నాడు. ఎంత బలంగా మనం నమ్మాలా? మోషే దేన్ని వెంబడించాడు? దేవుణ్ణే. అగ్నిస్తంభాన్ని, మేఘస్తంభాన్ని, వాక్యాన్ని, దేవుడి యొక్క స్వరమును, దేవుడు చెప్పినట్టుగా వెంబడించాడు. ఇప్పుడు యెహోషువకు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మోషేకి తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా ఉంటా, నువ్వు కూడా మోషేలాగా నన్ను వెంబడిస్తే. ఈ రాత్రి అదే మాట మీకు చెప్తా ఉన్నా. మోషే యెహోషువలు ఎలాగ దేవుడిని వెంబడించారో మీరు అలాగే వెంబడిస్తే వారికి తోడుగా ఉన్న దేవుడే మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, నన్ను నడిపిస్తాడు. కాబట్టి ఈ రాత్రి మనం దేన్ని వెంబడిస్తున్నాం? ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన వాక్యమును మరియు తన వాక్య క్రమమును మందసంలో ఉంచాను. ఎలాగ జీవించాలో చెప్పేదే వాక్యము. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పేదే వాక్యము. నువ్వు ఎక్కడికి వెళ్తావో చెప్పేదే వాక్యము. అది మనం గ్రహించాలా. అది మనం గ్రహించకుండా మన ఇష్టానుసారంగా, మన చిత్తానుసారంగా వెళ్ళినప్పుడు అప్పుడు మనం తొలగిపోతాం, అప్పుడు మనం తప్పిపోతాం, అప్పుడు మనం జారిపోతాం. అలా ఉండకూడదని దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు. తన వాక్య క్రమాన్ని దేవుడు మనకి నేర్పిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రెండోది, ఇప్పుడు మనం దేన్ని వెంబడించాలి?
లేఖనం అంటుంది, మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాన్ని వెంబడించవలను. ఇందా మనం మాట్లాడుకున్నాం చెట్లు ఎక్కామని. ఇప్పుడు మనం చెట్టు మీద ఉండి వాక్యం ఎలాగ వెంబడిస్తామా? మనం ఏమయ్యామంటే చాలామంది కుటుంబాల్లో బందీలయ్యాం, కులంలో బందీలయ్యాం, మతంలో బందీలయ్యాం, స్నేహితులకి బందీలయ్యాం, బంధువులకి బందీలయ్యాం. ఎక్కడో అరాకొర గట్టిగా లెక్కేసి అసలు అది కూడా లేదని చెప్పచ్చు, అయినా కూడా అరాకొర అంటున్నా. అలాంటి వాళ్ళు క్రీస్తుకు బందీలయ్యారు. ఇప్పుడు వీళ్ళందరిలో పరలోకం చేరేది ఎవరు? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, మీరున్న స్థలములో నుండి బయలుదేరి మీరు వెళ్ళవలను. దేవుని యొక్క వాక్యం మనం ముందెళ్తుంటే నువ్వు వాక్యం వెనకాల వెళ్ళాలంటే వీటన్నిటిలోంచి బయటికి రావాలి. వస్తావా? మనం కోపం రాదుగా. మా అమ్మ ఏమనుకుంటుందో, మా అత్త ఏమనుకుంటుందో, మా కోడలు ఏమనుకుంటుందో, నా భార్య ఏమనుకుంటుందో, మా ఆయన ఏమనుకుంటారో, పిల్లలు ఏమనుకుంటారో, వాళ్ళ ఇయ్యంకులు ఏమనుకుంటారో, ఎన్ని అనుకుంటారు. క్రీస్తు ఏమనుకుంటాడో ఆలోచించావా? ఎక్కడ బందీలు అయ్యాం మనం? వినపడలేదండి. ఎక్కడ బందీలు అయ్యాం? మనకందరికీ తెలుసు మనం ఏ విషయంలో బందీలు అయ్యాము. కానీ మనం ఏం చేస్తామంటే ఆ ఒక్క విషయం పక్కన పెట్టేసి అది వదిలేని భాష గారు మిగతా అన్ని మాట్లాడండి. ఇప్పుడు ఈ బల్లని ఇక్కడి నుంచి తీసుకుపోవాలంటే ఈ బల్లకి 4 మేకులు కొట్టున్నాయి కింద నేలకి. ఈ 3 తీసేసాం, ఈ ఒక్కటే ఉంది. ఈ బల్ల ఇక్కడి నుంచి రాజమండ్రి తీసుకుపోవాలా? వెళ్తుందా ఇప్పుడు? ఎప్పుడు వెళ్తుంది? వినబడలా. మరి ఆ ఒక్కటి కూడా పోవాలిగా. మరి మన సంగతి ఏంటి? ఆ ఒక్కటే కదా అంటే ఆ ఒక్కటిని నాపితే ఏం చేద్దాం? ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు కలిగి ఉన్న విశ్వాసం, ఎన్ని త్యాగాలు చేసావు దేవుడిని నమ్మటానికి. ఎంతమంది అనిపించుకున్నావు, ఎంతమంది తిట్టించుకున్నావు, ఎంతమందిని దూరంగా పెట్టి ఎంతమందిని తోసేస్తారు, ఎన్నిసార్లు అవమానపడ్డావు, ఎన్నిసార్లు కన్నీరు కార్చావు, ఎన్నిసార్లు బాధపడ్డావు, ఎన్నిసార్లు తినకుండా ఉన్నావు, ఎన్నిసార్లు రాత్రి పడుకోకుండా ఉన్నావు. ఇన్ని చేసిన భక్తి ఇప్పుడు చివరికి దేనికి? దేవుని రాజ్యం చేరకపోతే మనం చేసిన గొప్ప భక్తి దేనికి? గొప్ప త్యాగానికి విలువ ఉంటుందా? కాబట్టి ఇన్ని నువ్వు దాటుకొని త్యాగం చేసి నెట్టుకొని తోసుకొని బద్దలు చేసుకొని దాటుకొని నా లోపల నుంచి బయటకు వచ్చావే, ఈ రాత్రి అంటున్నా నిన్ను బంధించింది ఇంకా ఏదో ఒక్కటి ఉంది. నా ఒక్కటి కూడా దాటి బయటకు వచ్చేరాదా? ఆ ఒక్కటి దాటి వచ్చేరాదా? ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. నా బంధువులు స్నేహితులు ఏ ఒక్కరు కూడా ఆదివారం వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే నాకు ఫోన్ కూడా చేయరు. ఎందుకని అంటారు చెప్పండి? ఏదన్నా నేను వినపడలేదమ్మా, వెళ్తానా వెళ్ళనా? మరి మీరు ఎందుకని? నాకేంటి స్పెషల్, మీకేంటి స్పెషల్ లేదు చెప్పండి. అంటే దేవుడు నన్ను నడిపించాడు. మరి మిమ్మల్ని ఎవరు నడిపించారు? మరి దేవుడు నడిపిస్తే మీరేం చేయాలి? ఆదివారం వినపడలా. పెళ్ళికి రమ్మన్నారు, పెళ్ళికి పోకపోతే వాళ్ళు మన అమ్మాయి పెళ్ళికి రారేమో, మన అబ్బాయి పెళ్ళికి రారేమో. వాళ్ళు రాకపోతే వాళ్ళు కావాలి, యేసుక్రీస్తు కావాలా? ఇప్పుడు అదే కదా అంటున్నా. నువ్వు ఉన్న స్థలంలోంచి బయలుదేరటం అంటే నీ మనసులో ఉన్న బలహీనమైన ఆలోచన నుంచి బయలుదేరటం, నీ బలహీన స్థితి నుంచి దాటి నువ్వు బయటికి రావటం. వాక్యం వెనకాల నువ్వు పోవాలా. నువ్వు ఏ బలహీనత చూడద్దు, నువ్వు దాన్ని దాటి వస్తే నువ్వు దేవుళ్ళలోకి అడుగు పెట్టగలవు. నువ్వు దేవుడి చిత్తం నెరవేర్చాలి. నిజమేనా? ఒక చిన్న మాట చెప్తాను, కోప్పడు మాకండి. అవునా కాదు నాకు చెప్పండి. మన ఇంటికి కొత్త అల్లుడు వచ్చాడు. ఇప్పుడు ఈ కొత్త అల్లుడికి మనం మర్యాదలు ఎందుకు చేస్తాం? ఎవరు చేయలేదా? వినపడలేదు చెప్పండి. చేయలేదు ఎప్పుడు? కొత్త అల్లుడు ఇంటికి వస్తే చేస్తారా? ఎందుకని చేశారు? అల్లుడు కాబట్టి. ఎందుకని చేశారండి? అల్లుడు కాబట్టి చేశారు. అదే అల్లుడని ఎందుకు చేశారు? అల్లుడు ఫీల్ అవ్వకూడదు, పిల్లని. రైట్ మంచిదమ్మా, ఈ మాట నాకు కావాలా. ఇప్పుడు మనం ఎవరిని బాధ పెట్టచ్చు? అల్లుడినా యేసుక్రీస్తునా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అల్లుడు మాత్రం బాధపడకూడదు, యేసుక్రీస్తు బాధపడా కానీ పర్వాలేదు. చాలామంది మా ఇంటికి చుట్టాలు వచ్చారని అందుకని ఆదివారం చర్చికి రావట్లా. అంతేనా? ఇప్పుడు నువ్వు ఎవరిని బాధ పెట్టావు? వినపడలేదు చెప్పనా? ఒకవేళ నువ్వు కానీ ఆత్మను కానీ కలిగి ఉంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరిచావు.
నీలో ఉన్న ఆత్మ దేవుడు యొక్క వాక్యం దగ్గర నువ్వు రావాలని కోరుకుంటాడు. ఆ వాక్య ప్రకారం నువ్వు ఉండకపోతే ఆత్మగా దుఃఖపడేది. అందుకే అంటున్నాడు, మందసం మోసుకొని పోతున్నప్పుడు మీరున్న స్థలములో నుండి ఇజ్రాయేలీలు అందరూ ఒక్కరు కాదు. ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నా, మీరు గమనించండి, చర్చికి మన కుటుంబం మొత్తం వస్తున్నదా, ఒకళ్ళిద్దరు వస్తున్నారు ఇంటో? మీరు గమనించండి. ఎందుకు ఇక్కడే కూర్చున్నాం. చర్చిలో స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు? మరి మిగతా పురుషులు ఏరి? వినపడలేదు. వాళ్ళే ఉన్నారు. చర్చికి వెళ్తామంటే మీరు వెళ్ళండి, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయమని చెప్పండి. ఎందుకంటారు రామని? అవునా? ఇప్పుడు వాళ్ళేమంటున్నట్టు, మీరే పరలోకం పోండి. ఇంకొద్ది మంది ఉన్నారు, వీళ్ళు మామూలు మహానుభావులు కదమ్మ. వాళ్ళు ఏమంటారు తెలుసా? చర్చికి వెళ్ళి నువ్వు చేసే భక్తి కన్నా కూడా నేనే పర్ఫెక్ట్గా ఉంటాను తెలుసా నీకు అంటారు ఇంట్లో. నువ్వు వాక్యాన్ని వెంబడించినప్పుడు పర్ఫెక్ట్గా ఎలా ఉంటావు నువ్వు చెప్పు. అసలు దేవుడు సంఘం కట్టించింది దానికి, సేవకుడిని పెట్టింది దానికి. అక్కడ గమనిస్తే యాజకులైన లేవీలు మందసం మోసుకుపోతారంటే వాక్యం మోసుకుపోతే వాళ్ళు వెనకాల వెళ్ళాలా. ఆదివారం ఆరాధన జరుగుతా నువ్వు సంఘంలో ఉండాలా, ప్రార్థన జరుగుతూ నువ్వు సంఘంలో ఉండాలా. అది దేవునికి పెట్టిన క్రమం. ఆ క్రమం లేకుండా నేను పర్ఫెక్ట్గా ఉన్నానంటే లోకరీతిగా నువ్వు ఆలోచన చేస్తున్నావు. నువ్వు దేవుడి చిత్తానుసారంగా ఉంటే, వాక్యం జరుగుతూ ఉంటే నువ్వు వాక్యాన్ని వెంబడించాలా. మందసం అంటే పైన ఆకారం కాదు, లోపల ఉన్న వాక్య ప్రకారంగా జీవించడం అయి ఉన్నది. నువ్వు అలాగ జీవించినప్పుడు ఇప్పుడు దేవుడి యొక్క దీవెనలు ఎక్కడ ఉంటాయి, దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఎక్కడ ఉంటాయి? ప్రైజ్లో ఇక్కడ ఇంకో మాట చెప్తాను. పాత నిబంధనలో ఏలి కోడలు మీ జ్ఞాపకం ఉండదా? ఆమె గర్భవతి అయి ఉన్నది. మామగారు చనిపోయారు, ఆమె ఏడవలా కదలా కేకలేలా. భర్త చనిపోయాడు, కదల్లా కేకలేలా మెదలకుండా ఉన్నది. అయితే అక్కడ ఎవరో చెప్పారు, మందసం తీసుకుపోయారు అన్నది. మనందరికీ వర్తమానం చెప్పాం, జ్ఞాపకం ఉందా? ఇప్పుడు ఆమె ఏం కేక పెట్టింది? ఒక కేక గట్టిగా పెట్టినది. ఏంటి ఆ కేక అంటే, ఆమె పిల్లవాడిని కంటన్నది. అదే సమయంలో కేక పెట్టింది. ఏమని కేక పెట్టింది తెలుసా? ఈకాబోదు. ఏంటి ఈకాబోదు అంటే, ఇజ్రాయెల్లో నుంచి ప్రభావము వెళ్ళిపోయినది అంటే. ఇప్పుడు మందసం తీసుకుపోతే ఆమె ఏమంటుంది? ప్రభావం వెళ్ళిపోయింది అంటుంది. ఇప్పుడు నువ్వు ఒకవేళ మందసం వెనక వెళ్ళకపోతే నువ్వు ఏం పొందుకోలేవు? ప్రభావం పొందుకోలేవు. ప్రభావంలో నుంచే నీకు స్వస్థత వచ్చింది. ఏమా? యేసుక్రీస్తు వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు ఆ స్త్రీ యేసుక్రీస్తు అంటున్నాడు, నాలోంచి ప్రభావం బయటకు వచ్చినది. మరి ఇప్పుడు మందసం లోపల ఏమున్నది? వాక్యం అన్నది. వాక్యంలో ఏమున్నది? ప్రభావం అన్నది. ఆ వాక్యము ప్రభావం కలిగింటే నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్టు అవుతుంది. ఇప్పుడు మందసం వెనక వెళ్ళకపోతే వాక్యం కలిగి లేవు. నువ్వు మనస్సు వెనక వెళ్ళకపోతే ప్రభావం కలిగి లేవు. దాని వెనక వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ కలిగి లేవు. దాని వెనక వెళ్ళకపోతే వెలుగు కలిగి లేవు. దాని వెనక వెళ్ళకపోతే నీకు మార్గం లేదు, జీవం లేదు, పునరుత్థానం లేదు. మరి ఏమి వెళ్ళాలి ఇప్పుడు మనం? ఎక్కడికి పోవాలి? వాక్యం వెనకాల ఎన్నున్నాయా? మందస్సు లోపల ఏమున్నది? 10 ఆజ్ఞల నుంచే వాక్యము, అంతేనా? ఇప్పుడు ఆ వాక్యము శరీరధారి అయితే ఆ శరీరధారి పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఒకసారి యేసుక్రీస్తు మార్తతో ఇలాగన్నాడు, నేనే పునరుత్థానమును, నేనే జీవమును. ఇప్పుడు వాక్యం ఏమంటుందంటే నేనే పునరుత్థానము, నేనే జీవము. యేసుక్రీస్తు అంటున్నాడు వాక్యమే సత్యము. ఆమేన్. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నేనే పునరుత్థానము. ఇప్పుడు వాక్యాన్ని వెంబడించకపోతే సత్యము లేదు, మార్గం లేదు, జీవము లేదు, వెలుగు లేదు, పునరుత్థానం లేదు. ఏం పోగొట్టుకుంటున్నాం మనం ఇప్పుడు? నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ రాత్రి. వాక్యమే కదా, సంఘమే కదా, ఆరాధనే కదా, పర్వాలేదులే. ఏం కోల్పోతున్నాం ఇప్పుడు? దేవుడి గద్దిస్తా ఉన్నాడు, నువ్వు యోర్దాను ఆ మరణము దాటాలంటే నువ్వు వాక్యాన్ని వెంబడించాలి, ఆ మందసాన్ని వెంబడించాలి, దానిలో ఉన్న జీవవాక్యాన్ని వెంబడించవలసి ఉన్నావు. ఈరోజు
దేవుడు నిన్ను సంపూర్ణమైన వాక్యాన్ని వెంబడించమని ఎందుకు అడుగుతున్నాడంటే, ఈ లోకం యొక్క ప్రభావం నీ మీద చాలా పడిపోయి ఉన్నది. ఆ ప్రభావం పోవాలంటే మానవులు ఆ ప్రభావం తీసేయలేరు. యేసుక్రీస్తు యొక్క రక్తమే ఆ ప్రభావం తీసేయగలదు, అపవాది యొక్క శక్తిని తీసేయగలదు. ఆయన ఈ లోపలికి వచ్చినప్పుడే నువ్వు అపవాదిని, లోకాన్ని, లోకంలో ప్రతి ఒక్క శక్తిని, ప్రభావాన్ని, అంధకార చీకటి దుర్మార్గ శక్తులను జయించగలుగుతావు. మన కుటుంబంలో నిత్యము వాక్యం చదువుతూ, నిత్యము ప్రార్థన చేస్తూ, విశ్వాసం కలిగి ఉంటే ఇప్పుడు అపవాది ఎక్కడికి రావాలి? వస్తాడా? మరి ఎందుకు వస్తున్నాడు వాడు? సో దాన్ని కూడా ఒక మాట చెప్పుకుందాం, మనకి బాగా అలవాటైందే కదా. ఒకసారి ఒక ఇంట్లో నుంచి దెయ్యాన్ని ఎలగొచ్చారు. ఆ దెయ్యం ఎక్కడికి వెళ్ళింది? వినబడలేదు. నీళ్లు లేని స్థలములు ఎతికినదండి. అవునా? నీళ్లు లేని బావులు ఎతికినది. మీకు తెలుసు బైబిల్లో నీరు అంటే వాక్యము. ఎక్కడ ఎతికింది పోయి? లాస్ట్కి ఎక్కడికి వచ్చింది? మళ్ళా ఇంటికి వచ్చింది. ఆ ఇల్లు ఎలాగ ఉన్నది? మొత్తం సర్దు ఉన్నది, అయితే ఆ ఇంట్లో ప్రార్థన లేదు, ఆ ఇంట్లో వాక్యం లేదు. ఈరోజు మనం కూడా చాలా ఇళ్లలో సాక్ష్యాలు వచ్చిన తర్వాత ప్రార్థన మానేస్తున్నాం. అమ్మ దేవుడు మాకు మంచి చేశాడు, ఇంక చాలు, ఇంక చాలు అమ్మయ్యా. ఏం జరిగింది? ఇప్పుడు ప్రార్థన ఆగిపోయినది. ప్రార్థన ఆగిపోయిన కుటుంబాన్ని అపవాది ఎదుర్కొంటారాడా? ఈ కాలం వర్తమానం మాట చెప్తుంది, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన ఆపేసావో, ఎప్పుడైతే నువ్వు సంఘానికి ఆరాధన ఆపేసావో, అప్పుడు అపవాదికి నువ్వు ద్వారం తెరిచినట్టే అన్న. మామూలుగా మనం ప్రార్థన చేస్తే తాళం వేసినాడు వాడు లోపల రానికుండా. ఇప్పుడు మనం ఏం చేసినాడు? ప్రార్థన చేయలేదంటే తాళం తీసి, ద్వారం తీసి అపవాదికి, దుర్మార్గానికి, దురాత్మ శక్తికి లోపలికి ఆహ్వానం పలికినట్టే. కాబట్టి ఇప్పుడు మన ఇళ్లలోకి ఏమొస్తాయి? ఇబ్బందులు, శోధనలు, బాధలు, కన్నీర్లు. వీటన్నీ రావటానికి కారణం కూడా మనమేనండి. అపవాదిని జయించడానికి కావాల్సిన శక్తిని దేవుడు మనకిచ్చాడు. దానికి నువ్వు చేయాల్సిన పని వాక్యాన్ని వెంబడించుట, వాక్యం పట్ల విధేయత కలిగి ఉండుట, దేవుని చిత్తానుసారంగా నువ్వు చేయుట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మోసుకొని పోతున్న దేవుని వాక్యముని వెంబడించాలి. మందసం అనగా పైన కనిపించే పెట్టె, బాక్సు, బంగారు తాపడం చేసింది కాదు. లోపల ఉన్న జీవం గల దేవుని ఒక వాక్యం. ఆ జీవాన్ని వెంబడించినప్పుడు అది ఆ దినముకు దేవుని చేత పంపబడిన వాక్యమును మనం గ్రహించి అప్పుడు వెంబడించాలి. మోసే పెట్టిన 10 ఆజ్ఞలు ఏంటంటే దేవుడు ఆ కాలానికి ఇచ్చింది, దాన్నే వారు వెంబడించాలి. ఇంక వేరేది లేదు వాళ్ళకి. మోషేని వెంబడించమే మా ఇష్టానుసారంగా అంటే నడవదు. నువ్వు మోషే వెనకాల వస్తేనే ఎర్ర సముద్రం దాటుతావు. ఆ తర్వాత యెహోషువ రంగం మీదకి వచ్చాడు. నువ్వు యెహోషువ చెప్పింది వింటేనే నువ్వు యోర్దాను నది దాటుతావు. మరి ఈ రోజు కూడా నీకు సత్యం చెప్పినప్పుడు ఆ సత్యం నువ్వు వెంబడిస్తేనే కదా మరణం దాటేది. ఈ కాలం నువ్వు దాటాలంటే, ఇక్కడున్న బలహీనత నువ్వు దాటాలంటే జీవం కలిగిన సత్యమైన వాక్యం నువ్వు వెంబడించవలసి ఉన్నావు. ఈరోజు మనము కట్టుకథలు, పిట్ట కథలు వినబడే కాలంలో లేమండి. దాన్ని ఎప్పుడో దాటేసి ఉన్నాం. ఆ ముచ్చట్లు కూడా మనకు అక్కర్ల, దాన్ని దాటేస్తున్నాం. ఎందుకంటే ఈ సమయము శ్రేష్టమైన సమయమై ఉన్నది. ఇది ప్రాముఖ్యమైన సమయము. గమనించండి. 10 ఆజ్ఞలు అనగా ఆ కాలమునకు దేవుని చిత్తానుసారముగా మోషే ద్వారా పంపబడిన వాక్యమై ఉన్నది. 10 ఆజ్ఞలు అంటే వాక్యంలో ఒక భాగం. అయితే ఈరోజు దేవుడు మనకి కేవలం 10 ఆజ్ఞలు మాత్రం ఇవ్వాల, అంతకన్నా విలువైనవి ఇచ్చున్నాడు. అది ప్రారంభము. దేవుడు వాక్యం ప్రజలకు ఇవ్వటము అది ప్రారంభము. ఆ ప్రారంభం నుంచి ఇప్పుడు దేవుడు ఆ కాలంలో ఉన్న ప్రజలకన్నా కూడా ఇంకా లోతైన గ్రహింపు, జ్ఞానము, శక్తి కలిగిన ఈ కాలంలో దేవుడు మనల్ని పెట్టాడు. కాబట్టి అప్పటికన్నా కూడా వాక్యం ఇప్పుడు ఇంకా లోతైనది, ఇంకా బలమైనది. ఎందుకంటే బయలుపాటు ఇంకా ఎక్కువగా ఉన్నది, ఆయన క్రియలు ఇంకా ఎక్కువగా ఉన్నది, మర్మాలు అనేకము దేవుడు మనకి బోధిస్తున్నాడు. ఇప్పుడు 10 ఆజ్ఞలు అంటే నీకు నోటికి కంఠస్థవచ్చు. ఇప్పుడు దేవుడు యొక్క మర్మాలకి నోటికి కంఠస్థవచ్చు. ఇప్పుడు 10 ఆజ్ఞలే కాదు, నీకు ప్రకటన గ్రంథం కూడా తెలుసు, 7 ముద్రలు తెలుసు, దేవుడి మర్మాలు తెలుసు, దానియేలు 70 వారం తెలుసు. ఇన్ని నీకు ఎందుకు తెలుసు అంటే అపవాది ఊరిలో నువ్వు పడకుండా, వాడు వేసిన పన్నాగాలను పడకుండా దాటుకోవటానికే దేవుడు నీకు బైబిల్లో ఉన్న సర్వసత్యాన్ని బోధించాడు. ఎందుకు దేవుడు మనకి మర్మాలు తెలియజేశాడంటే నువ్వు అపవాది ఉచ్చులో పడకుండా ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ రోజుకి మనం బైబిల్ ఎలా చదువుతున్నాం? కొద్దిమందికి ఒక అలవాటు ఉంది, జనవరి 1 ఒక మాట అనుకుంటారు. ఏ మాటమ్మా? ఈ సంవత్సరము
బైబిల్ని పూర్తి చేయాలా. ఇప్పుడు అనుకున్నాం, ఒక వారం బాగానే జరిగింది. రెండో వారం వినబడలా. జనవరిలో 1వ తారీఖున ఆదికాండం 1వ అధ్యాయం చదివాం. రెండో రోజు 2వ అధ్యాయం చదివాం. 5 రోజులు అయింది, 5 అధ్యాయాలు అయిపోయినాయి. ఇప్పుడు చెప్పనా, ఇదే నెల ఇంకా ఆదికాండం చదువుతుంటారు. ఏంటి మర్మం? స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఆ స్పీడు ముగింపులో రావట్లా. ఖాళీ పట్టినాడు. ప్రారంభించినప్పుడు ఎలాగున్నాను, ఇప్పుడు అలాగే ఉన్నా. మరి మనం ఎలాగున్నాం? మనం చూడండి, చర్చిలోకి వచ్చినప్పుడు, స్టార్టింగ్లోకి వచ్చినప్పుడు ఎంత హుషారుగా, ఎంత ఉత్సాహంగా ఉంటాం. ఒక అరగంట వాక్యమేకి ఎలాగుంటాం చెప్పండి. ఇటు తిరిగి అడు తిరిగి 8 అంకేసి అడు అని హా గుడింతే మొత్తం చెప్తారు. హా హా హీ హూ హై 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 హో హో హౌ హమ్. ఎన్ని చెప్పాలా, ఎన్ని రావాలి లోపల నుంచి. ఏంటి బలహీనతలో? బలం లేక, వాక్యంలో ప్రార్థనలో ఉండలేక. మన ఇళ్లలో ఎప్పుడైనా గంట సేపు ప్రార్థన చేసి చర్చిలో 10 గంటలు కూర్చోగలం. చర్చిలో 2 గంటలు ఎందుకు కూర్చోలేకపోతున్నాం? చూడండి, ఎప్పుడేమన్నా 1 అంకెలా కూర్చున్నాం ఎప్పుడన్నా? ఫస్ట్ కాసేపు 1 వేస్తాం, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, లాస్ట్కి 9. సరిపోవట్లేదు, బలం సరిపోవట్లేదు. ఎందుకంటే ఇళ్లలో మనం చేయట్లే కదా. అవునా కదా? కాసేపు ఫ్యాన్కి వెళ్ళగలి కానీ ఈలోపు గుంటూరు పాస్కి వచ్చి ఏమేన్ అంటాడు ఆయన. నేను ఎవరికి అరుతారు ఇట్లాగా? నిద్రపోయాడు మమ్మల్ని. రోజు నిద్రపోతే ఈ ఒక్కరోజు లేవరాదు. దేవుడు నీకు వాక్యం ఇచ్చింది నీకున్న బలహీనతలను జయించడానికి. అర్థమైనదా? మీకు మాట చెప్తాను. ఒకసారి యేసుక్రీస్తు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కొండ మీద తీసుకెళ్ళినప్పుడు, యాకోబుని, యోహానుని, పేతురుని ముగ్గురిని తీసుకెళ్ళినప్పుడు, ఆయన అక్కడ రూపాంతరం చెంది ముందు వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. జ్ఞాపకం ఉంది, ఏం మాట అన్నాడు? మెలకువగా ఉండడి, ప్రార్థన చేయడి. అవునా? ఈ రాత్రి దేవుడు మనతో అదే మాట మళ్ళీ మాట్లాడాల. ఏమంటున్నాడు ఇప్పుడు? వినబడలేదు. మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. అంతేనా? ఈరోజు ఇందాక మీరు చెప్పే చూడు, చిన్న మాట. బైబిల్ చదవమన్నాం మనం. ఈసారి ఎలాగైనా పాస్టర్ గారు ఎప్పుడు వచ్చినా కానీ బైబిల్ ఎన్నిసార్లు చదివాడిని, చేయలేకపోతే నాకు అవమానంగా ఉండి ఎలాగైనా చదివేయాలి ఈ సంవత్సరం అనుకున్నాం. ఇప్పుడు 5 రోజులు చదవలా కదా బైబిల్. ఎలా చదువుతాం మనం 6వ రోజు? చెప్పండి. మధ్యలో అవసరమైతే వాక్యాలు వదిలేస్తుంటాం. అయిపోవాలి ఈరోజు, అంతే అయిపోవాలా, పాస్టర్ వచ్చేప్పటికి అయిపోవాలా. రైట్. అసలు బైబిల్ ఎందుకు చదివినావు? అది అయిపోవాలా? నీకు అర్థం కావాలా? నీకు అర్థం కావాలా? నువ్వు దాన్ని గ్రహించాలా? నువ్వు గ్రహించాలా, జీవించాలా? బైబిల్ ఎందుకు చదివావు? మిమ్మల్ని బైబిల్ చదవడానికి ఉద్దేశం ఏంటంటే, చదువుతూ ఉంటే దేవుడి మీతో మాట్లాడడం చోట మీకు బైబిల్ అంటే అర్థమవుతుందని. అంతేగాని నువ్వు ఎన్నిసార్లు చదివావో చెప్పుకోవడానికి కాదు బైబిల్ చదవటము. ఇప్పుడు నువ్వు చర్చికి రావటం అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని వెంబడించడం. నువ్వు చర్చిని వెంబడించమని చెప్పలే ఎక్కడ దేవుడు. పాస్టర్ని వెంబడించమని చెప్పలా, వాక్యాన్ని వెంబడించమన్నాడు. నిజమైన సేవకుడు వాక్యం మోసుకొని వస్తాడు. ఈరోజు వాక్యం మోసుకొచ్చే సేవకులను గ్రహించగలగాల. దేవుడి చిత్తాన్ని నెరవేర్చే సేవకులను గ్రహించగలగాల. నువ్వు దాని వెనకాల నడిచినప్పుడు దేవుడి యొక్క వాక్యంలోని బలం నువ్వు పొందుకుంటావు. నువ్వు సేవకుని బలాన్ని పొందుకో. అయితే బైబిల్ ఏమంటే తెలుసా? నువ్వు ప్రవక్త అని చెప్పి ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలాన్ని పొందుకుంటావు అన్నాడు. నువ్వు సేవకుడు అని చెప్పి చేర్చుకుంటే సేవకుని ఫలాన్ని పొందుకుంటావు. ఎందుకని? ఆ సేవకుడు మోసుకొచ్చే వాక్యాన్ని బట్టి నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు అన్నాడు. ఇప్పుడు మోషేని చేర్చుకుంటే మోషే ఫలాన్ని పొందుకోవాలి. యెహోషువని చేర్చుకుంటే యెహోషువ ఫలాన్ని పొందుకోవాలి. అపోస్తలుల యొక్క బోధన చేర్చుకుంటే దాని యొక్క ప్రతిఫలం నువ్వు పొందుకొని తీరాలా. కాబట్టి నువ్వు ఏం చేర్చుకుంటున్నావు అన్నది కూడా నువ్వు గ్రహించవలసి ఉన్నావు. నువ్వు దేన్ని వెంబడిస్తున్నావో కూడా నువ్వు గ్రహించవలసి ఉన్నావు. ఆమేన్. మరి భూమి మీద ఆ రోజు అంతమంది ఉంటే దేవుడు మోషే ఎందుకు పిలిచాడు? ఇలా మాట్లాడదాం. మోషే మంచోడా? మోషే కోపం లేదా? ఉందా లేదా? మోషే హత్య చేయలేదా? మరి ఇప్పుడు దేవుడు మోషేకి మంచోడు ఎలాగయ్యాడు? అంటే పుట్టింది దేవుడు చిత్తానుసారంగానే. అయితే మధ్యలో తను పెరిగిన ప్రభావము తన కళ్ళ ముందు చూసి అన్నిటి వల్ల మోషే కూడా కంట్రోల్ తప్పిపోయి దేవుడి దగ్గర అడగకుండా సొంతానికి చేశాడు. హత్య చేశాడు, తప్పించుకున్నాడు, పారిపోయాడు. 40 ఏళ్ళు దేవుడు ఏం చేశాడు? పనిష్మెంట్ ఇచ్చాడు. ఎక్కడున్నాడో తెలియకుండా, తను ఏంటో కూడా తెలియకుండా, తను ఒక రాజుని, ఒక విమోచకుడు సంగతి కూడా మర్చిపోయేలాగా దేవుడు చేశాడు. అయినా దేవుని విడిచిపెట్టలా. నీ లోపల ఉన్న గర్వం పోయేదాకా, ఈ లోపల ఉన్న కోపం పోయేదాకా, ఈ లోపల ఉన్న అహం పోయేదాకా దేవుడు నిన్ను తిప్పి ఆ తర్వాత నేను వాడుకునేదే.
మరి ఈ రోజు నేనేమంటానంటే ఎప్పుడో 80 ఏళ్ళకి ఆయన వాడుకునే పదులు ముందే మనం లోబడితే ఇప్పుడే వాడుకుంటాడు కదా. కాబట్టి ఏం చేద్దాం మనం? ఏమో సిద్ధపడినట్టుగా లేదు గట్టిగా. మనం ఎంత త్వరగా వాక్యానికి లోబడితే దేవుడు అంత త్వరగా మనతో మాట్లాడతాడు కదా. మోషేతో మాట్లాడటానికి దేవుడికి 80 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఆ సమస్య దేవుడిదా మోషేదా? వినపడలా. మరి మనతో దేవుడు ఎందుకు మాట్లాడటంలా? సమస్య దేవుడిదే కదా. మరి ఎవరిది? మరి నాదని మీకు తెలిసి ఎందుకు మరి సరి చేసుకోవట్లా? నాదని చెప్పారు సంతోషం, మరి ఎందుకు సరి చేసుకో అది కూడా చెప్పండి. తప్పు మందా దేవుడిదా అంటే దేవుడిది కదంటే మందే అంటున్నారు. మరి మందే అంటే ఎందుకు సరి చేసుకో అది కూడా చెప్పండి. అంటే మన దగ్గర తప్పు ఉంది అని తెలిసి మనం సరి చేసుకోవట్లేదు, అంతేనా? ఎందుకని అంటున్నానంటే నువ్వు దేవుడి చిత్తంలో ఉంటే నువ్వు సరి చేసుకోవలసి ఉన్నావు. నువ్వు సరి చేసుకుంటే దానికి తగిన ప్రతిఫలము, దానికి తగిన ఆశీర్వాదము, దీవెన పొందగలుగుతావు. ఏమా ఇప్పుడు మనం మోషేని వెంబడించట్లా, మోషే తెచ్చిన ఆజ్ఞను వెంబడిస్తున్నాం. మోషే కట్టిన మందస వెంబడించట్లా, మందసలో ఉన్న వాక్యం వెంబడిస్తున్నాం. అలాగే ఈరోజు దేవుడు ఒక పరిపూర్ణమైన వాక్యాన్ని వెంబడిస్తున్నావు, కానీ ఏ సంఘాన్ని, ఏ సేవకుని వెంబడించట్లా. దేవుడు యొక్క చిత్తాన్ని, దేవుడు యొక్క పరిశుద్ధాత్మని వెంబడించే వ్యక్తి అయ్యి ఉన్నావు. నువ్వు వాక్యాన్ని చూసినప్పుడు వ్యక్తిని చూడలేవు, నువ్వు వ్యక్తిని చూస్తే వాక్యాన్ని చూడలేవు. మీరు గమనించండి, పాత నిబంధనలో వారు ఐగుప్తు నుంచి కనానుకు వచ్చేటప్పుడు వారందరూ ఏం చేస్తారంటే మోషే అన్న శరీరం చూశారు. వారు ఇంకెలాగన్నారు, నువ్వు సిప్పోరుని ఎలాగ పెళ్లి చేసుకుంటావు? అసలు నువ్వెవరు, ఆమె ఎవరు, ఆమె ఎలా చేసుకుంటావు నువ్వు? వారు ఇదే చూస్తున్నారు. కానీ వారు ఒక్కసారి కొంచెం పక్క జరిగి దేవుడు యొక్క పరిశుద్ధాత్మను చూస్తే, దేవుడు యొక్క నాయకత్వం చూస్తే, దేవుడు యొక్క అగ్నిస్తంభం చూస్తే, దేవుడు యొక్క మేఘస్తంభం చూస్తే, దేవుడు మందస్సులో పెట్టిన పదార్థాలను చూస్తే, దేవుడు నడిపిస్తున్న విధానం చూస్తే వాళ్ళు ఇవన్నీ చూడలేరు. ఈరోజు నువ్వు నిజంగా వాక్యాన్ని చూసావా, నువ్వు నిశ్చయంగా నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకుంటావు. వారు ఐగుప్తు నుంచి కనానికి వెళ్ళేటప్పుడు మీరు గమనిస్తే సుమారుగా 20 లక్షల మంది ప్రజలు చనిపోయారు దారిలో. బయలుదేరినప్పుడు ఎంతమంది ఉన్నారో దారిలో అంతమంది చనిపోయారు. లోపలికి ఎంతమంది వచ్చారు? ఐగుప్తు నుంచి బయలుదేరిన ఆ తరంలో 2 వచ్చారు. ఆ 2లో యెహోషువ ఒకడు, కాలేబు ఒకడు. మరి మిగతా వాళ్ళు ఏరి? బైబిల్ అంటుంది వాళ్ళందరూ మార్గ మధ్యలో రాలిపోయిరి. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. వాళ్ళందరూ ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఏం చెప్పారు? పక్కన వాళ్ళందరికీ ఏం చెప్పారు? ఐగుప్తుల వాళ్ళకి, మా దేవుడు మమ్మల్ని పిలిచాడు, మేము కనాను వెళ్తున్నాం అన్నారు. ఎంతమంది వచ్చారు కనాను? మరి మిగతా వాళ్ళందరూ ఏం చెప్పారు? కనాను వెళ్తున్నాం అన్నారు. మరి ఇప్పుడు కూడా మనమందరం ఏమన్నామంటే మేము వర్తమానమే పరలోకం పోతాం అంటున్నాం. మనం కూడా ఐగుప్తు నుంచి బయటికే వచ్చాం, ఐగుప్తు నుంచి బయటికే వచ్చాం, కానీ ఎక్కడికి పోవాలి? చివరికి రాలిపోవాలా, పైకి వెళ్ళిపోవాలా? పైకి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే మిగతా వాళ్ళలాగా మనం ఉండక దేవుడి చిత్తం ఏంటో ముందు మనం దానికి అనుగుణాలి. మోషేని వెంబడించుట అనగా మోషేలోని దేవుని ఆత్మను వెంబడించుట, వాక్యం వెంబడించుట అనగా వాక్య ప్రకారంగా జీవించుట. ఈరోజు నేను వాక్యానుసారంగా ఉండాలంటే చాలామంది ఇళ్ళలోకి వెళ్ళగానే ఒక పెద్ద యేసుప్రభు ఫోటో ఉంటుంది. తల దగ్గర మంచం మీద తల పక్కన దిండు పక్కన ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? మేము పర్ఫెక్ట్గా పొద్దున్న లేవగా యేసుప్రభు బొమ్మను చూడకపోతే నా మనసుగా ఉండదు. మరి ఇంకెలాగుంటుంది? ఇప్పుడు వీళ్ళ విశ్వాసం ఎక్కడుంది? ఇంట్లో ఉన్న ఫోటో మీద ఉంది. నీ విశ్వాసం ఎక్కడ ఉండాలి? మందసం మీద, మనసులో ఉన్న వాక్యం మీద. మన విశ్వాసం దేని మీద ఉండాలండి? ఇప్పటికీ చాలామంది, ఇంకా నేను చెప్తున్నా, ఇప్పటికి కూడా క్రైస్తవంలో ఉన్నామంటా కూడా చాలామంది తండ్రులు, తల్లులు పొద్దున నిద్ర లేవగానే ఏం చేస్తారో తెలుసా? ఎవరి ముఖం చూస్తారు? వినపడలేదా? గట్టిగా చెప్పండి. పిల్లల ముఖం చూడాలి పొద్దున్న, అంతే కదా. ఇంకా కొద్దిమంది భార్య ముఖం చూడరండి. వాళ్ళే లేచి వెళ్ళి అద్దంలోకి వెళ్ళి వాళ్ళ మొహాలు చూసుకుంటారు. ఈ మొహాలు చూసుకోవటం ఏంటంటారు? ఏమన్నా మారింది? ఇన్నేళ్ళు చూసుకుని ఏమన్నా మారిందా? ఇక ముందు కూడా మారదు. మారాలంటే నువ్వు వాక్యంలోకి రావాలి, దేవుడి దగ్గరికి రావాలా, ప్రార్థనలోకి రావాలా, దేవుని వెంబడించాలా, ఆయన చిత్తం వెంబడించాలా, విశ్వాసం కలిగి ఉండాలా. నీ జీవితాన్ని మార్చే దేవుణ్ణి వెంబడించినప్పుడు మారతాయి. కానీ మొహాలు చూసుకుంటే ఏమవుతుంది? ఏమన్నా వస్తుందా? మనం కోపం వస్తే ఏమంటాం? నీ మొహం అంటాం. అది అంతే, ఇంకేమంటాం? ఎలాగుందంటే ఏమంటాం? చెప్పరమ్మా, నీ మొహంలాగుందంటాం. అంటే అర్థం ఏంటి?
ఏం చూసుకున్నావు పొద్దున్న అద్దంలో? నీ మొహం చూసుకున్నావు అంట, అంతేగా. ఏం చూడాలి నువ్వు? నువ్వు ఫోటోలు చూడటం ఏంటి, అద్దాలు చూడటం ఏంటి, చేతులు ఉద్దుకొని చూసుకోవటం ఏంటి? 6 గంటలు అవుతుంది, లైట్ వేస్తాం, ఇంకొస్తాయి కిచా 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 వస్తాయి సౌండ్లు. ఏం సౌండ్లు అయ్యి? ఎన్ని నెత్తి కొట్టుకుంటారు, తల కొట్టుకుంటారు, మెదడు కూడా బయట తీసి 2 సార్లు కొట్టుకొని లోపల పెట్టుకోండి, సరిపోతుంది. చీకటి పడ్డాక లైట్ వేయాలి, ఐన్స్టీన్ అనుకున్నాడు, వేయాలా మనం. ఏం చేస్తాము? చీకటి పోవాలంటే ఒక లైట్ వేయాలా, అవునా? దానికి ముద్దులు పెట్టమే లైట్కి. నీకు వెలుగైతే నీకు తెలుసా? ఏంటి వెలుగంటే? ఇసుక కూడా ముద్దులు పెట్టాడు, పోయాడు పైకి. మనం ఏం చేద్దాం? నువ్వు ముద్దులు పెట్టక్కర్లా, మోకాళ్ళు నేల కాంచి ప్రార్థన చేసాలి. నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయక్కర్లా. ఒకవేళ మనం కొట్టు పెట్టావు అనుకుందాం, దుకాణం పెట్టావు అనుకుందాం, చెప్పండి 6 గంటలకు వచ్చాడు, ఎవడో డబ్బులు ఇచ్చాడు, ఏం చేస్తాం? పెట్టికి 2 సార్లు, మోకానికి 2 సార్లు, మళ్ళీ లోపల వేస్తాడు. ఏమైనా డబ్బులు అయినాయా లోపల? ఏమీ కాలేదు. ఏంటి ఇక నువ్వు ప్రార్థన ఎక్కడ నమ్మావు? వాక్యాన్ని ఎక్కడ వెంబడించావు నువ్వు? నీ దగ్గర దేవుడు ఉన్నాడా? నువ్వు పెట్టిన నమ్మావు, 2 సార్లు కొట్టావు, నువ్వు పెట్టిన నమ్మావు నువ్వు. ఇదేంటిది? ఇంకొకడు అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్ద తీస్తాడు, పిసుకుతాడు. ఆ అన్నానికి కానీ మాటలు వస్తే నేను తిట్టేదాడిని. కంచం ముందు 2 సార్లు తిప్పి పక్కనిట పెడతాడు. ఎవడికి పెట్టావు అంటావు? మా పితరులకు పెట్టానండి అంటాడు. వాళ్ళు వస్తారా? వాళ్ళు వస్తే నీకు జ్వరం వస్తుంది. వస్తారా వాళ్ళ ఇంటికి? ఎక్కడ పెట్టావు? కంచం పక్కన ఏం పెట్టావు? వినబడలా? వాళ్ళు వస్తే రగ్గు గప్పాలా, పక్కన వాళ్ళు టెంపరేచర్ థర్మామీటర్ పగిలిపోతుంది. ఏం జరిగినది? 102, 103, ఏంటో భాష గారు వణికిపోతుంది జ్వరం. ఏం జరిగిందంటే వాళ్ళు వచ్చారు. ఎవరు వాళ్ళు? వినబడలా? నేను నెల్లు ఏం చేసి వచ్చారు మొన్న 3 రోజుల క్రితం. వాళ్ళని పిలిచి వచ్చారు, వచ్చి ఉంటారు ఎక్కడో చోటికి. ఏం పండగ అది? సమాధుల పండగ నేను మాట్లాడేది. మీకు తెలియదా? ఏం పండగ? ఏం చేసి వచ్చారు? వెళ్ళి సమాధిని గడిగారు, తుడిచారు, కాసేపు ఏడ్చారు. ఇంకా చెప్పండి. మళ్ళీ సున్నం కూడా చేశారు దానికి. అమ్మయ్య, వాళ్ళు లోపల బాగుంటారు. నీకు బైబిల్ చదివావు? నువ్వు బైబిల్ చదివావా అంటున్నా. ఒక వ్యక్తి చనిపోగానే వెంటనే వాడి ఆత్మ పాతాళం దిగిపోతుంది. ఇప్పుడు నువ్వేం నమ్మావు? వాడు సమాధిలో ఉన్నారా? లేరు. నువ్వేం నమ్మావు? అసలు బైబిల్ వెంబడించావా నువ్వు ఎక్కడన్నా? నువ్వు నిజంగా బైబిల్ చదివితే లూకాసు వార్త 24 ఒక మాట ఉన్నది. యేసుక్రీస్తు సమాధిలో పెట్టిన తర్వాత ఆ రోజు అక్కడికి 3 స్త్రీలు వచ్చారు. ఈ 3 స్త్రీలు కూడా యేసుక్రీస్తు సమాధిలో పెట్టాక ఎంబడే షాపింగ్కి వెళ్ళారు. తెలుసా మీకు? వీళ్ళు వెళ్ళలేదా షాపింగ్కి? బైబిల్ చదివారా లేదా మీరు? షాపింగ్కి వెళ్ళారా లేదా? వెళ్ళేం కొన్నారు? అత్తరు, సుగంధ పరిమళ ద్రవ్యాలు. ఎందుకని కొన్నారు? ఆ రోజు శుక్రవారము, శనివారం వచ్చేసింది, విశ్రాంతి దినం ఆరంభమైనది. ఇది అయిపోయాక మనం వెళ్ళాలి కాబట్టి, అప్పటికి యేసుక్రీస్తు సమాధిలో ఉండి 3 రోజులు అవుతుంది కాబట్టి, ఆ సమాధిలో ఉన్న శరీరం వాసన వస్తుంది కాబట్టి, వాసన పోవటానికి వీళ్ళు కొన్నారు. వీళ్ళు నమ్మారా వాక్యం? ఆయన 3 రోజులు లేస్తానంటే వీళ్ళు ఆ మాట నమ్మకుండా షాపింగ్ చేసి అత్తర్లు కొనుక్కొని పోయారు. అత్తర్లు వేస్ట్ అవ్వాలా? మరి నువ్వు సమాధిలోకి వెళ్ళి, సమాధుల పండగకి వెళ్ళి పోసి అక్కడ పోసొచ్చి ఏమవుతుంది ఇప్పుడు? అందుకని అపోస్తలుడు ఒక మాట చెప్పాడు, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తం మీకు మర్మం తెలియజేస్తారా. నిద్రించే వారని దేవుడు వెంట పెట్టుకుని వచ్చును. ఏమే వారందరినీ దేవుడు పైకి లేపుతాడు. నువ్వు పోయి మళ్ళీ సమాధికి సొన్నం వేసి రావటం ఏంటి? సమాధి దగ్గర పూలు పెట్టి రావటం ఏంటి? కొంతమంది వాడు తాగుపోతాను లోపల. మీకు తెలుసు, నాతో చెప్పించాలని కాకపోతే. వాళ్ళకి బిర్యానీ అంటే ఇష్టం. ఏం చేస్తారు? వినబడలేదు. ఒక మాట మాట్లాడుకుందాం. వాళ్ళకి మీ ఇల్లు స్థలం అంటే ఇష్టం. కాగితాలు రాసి అక్కడ పెట్టి వెళ్ళిపోండి. ఎందుకు పోతారు? చచ్చినోడు పోతే పోతానండి, ఆడికి ఎందుకు అంటాడు. బిర్యానీ ప్యాకెట్, మందు డబ్బా, సిగరెట్ ప్యాకెట్ మాత్రం పోతుంది అక్కడికి. నువ్వు క్రైస్తవుడిని ఎక్కడ నమ్మావు? నువ్వు క్రీస్తుని నమ్మిని ఎక్కడ ఉన్నావు? నువ్వు అసలు నువ్వు క్రీస్తులోకి వెంబడించావు ఎప్పుడన్నా ఒకసారన్నా? నువ్వు వెంబడి చేయని ఎందుకు చేస్తావు? ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను కదా, ఊళ్ళల్లో ఎవరైనా చనిపోతే, తాగుబోతు కానీ చనిపోతాడు, పోయేటప్పుడు పెట్టి లోపల తెచ్చినప్పుడు ఏం చేస్తారు?
వేస్తాడు ఒక క్వార్టర్ లోపల. పోయినోడు ఎట్టకపోయాడు, పైన నువ్వన్నా మారాలి కదా. వాడి జీవితం చూపిస్తే నీకు సాక్ష్యం, అరే నేను పోయారా నాలాగా మీరు ఉండమాకన్నా, వాడు మన కళ్ళ ముందు చచ్చిపోయాడు. మనమన్నా మారాలి కదా చూసి. లోకల్ అనేక మంది దేవుళ్ళు లేక పాడైపోయారు, చెడిపోయారు, ఇష్టానుసారంగా ఉండేవాళ్ళు చనిపోయారు. ఈరోజు నీవైతే క్రీస్తుని వెంబడించినప్పుడు నువ్వు మారి కనిపించాలి కదా. నేను ఎప్పుడు ఒక మాట నమ్ముతా, ప్రపంచంలో అత్యంత పేదోడు దరిద్రుడు ఎవడంటే యేసుక్రీస్తుని ఎరగనివాడు, దేవుడు ఎవరో తెలియకుండా చనిపోయినాడు. అవునా? మరి దేవుడు ఎలా తెలియకుండా చనిపోయిన ఆ వ్యక్తిని వెంబడిద్దామా, దేవుడిని మనం వెంబడిద్దామా? వినబడలేదండి. నువ్వు దేవుని వెంబడించడం అంటే వాక్యమును వెంబడించుట. లోకంలో ఉన్న మరి దేన్ని వెంబడించడం కాదు. అది ఎటువంటిదైనా, అది మంచిదైనా చెడ్డదైనా, లాభాన్ని ఇచ్చేదైనా, నీకు మేలు కలుగజేసేదైనా, పేరు తెచ్చేదైనా, నువ్వు వాక్యాన్ని తప్ప దేన్ని వెంబడించద్దు. నువ్వు క్రీస్తుని కాక మరి దేన్ని వెంబడించద్దు. నువ్వు ఎంతకాలమైతే నువ్వు క్రీస్తుని నమ్మావో, ఎంతకాలమైతే క్రీస్తుని వెంబడించావో, అంతకాలము దేవుడు యొక్క ఆత్మ నీ చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది. ఆయన యొక్క శక్తి నీ చుట్టూతోనే ఉంటుంది. ఆయన యొక్క ప్రభావము నిరంతరం నీతో పాటే ఉంటుంది. నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో, ఏమి దాటించాలో అది దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. ఆయన దాని ప్రకారం నడిపిస్తాడు, కానీ లోకానుసారంగా నేను ఎప్పుడు నడిపించడు. మొన్న ఈ మధ్య చెప్పినట్టున్నా, పోయినసారి కూడా మా అమ్మ మా ఇంటికి వచ్చింది, చెప్పినట్టున్నాను అనుకుంటా. వచ్చిన తర్వాత ఇప్పుడు మా అమ్మ తరపున మా మేనమామలు వీళ్ళందరూ కూడా కలుసుకొని మొత్తానికి నెంబర్లు తీసుకొని, మొన్న ఆదివారమే ఆయన వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉందని రమ్మని ఫోన్ చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు ఏం చేద్దాం చెప్పండి. మేనమామ దాదాపుగా 30 ఏళ్ళ తర్వాత ఆయన కలిసింది నేను. 30 ఏళ్ళ తర్వాత ఆయన కూతురు పుట్టి, ఆయన పెళ్ళయ్యి, ఆయన కూతురు పుట్టి, ఆయన కూతురికి వివాహం అయితే మరి వెళ్ళొద్దా? వెళ్ళాలా వద్దా? పైగా ఆయన నన్ను చక్కగా రాశాడు నా దగ్గర, తర్వాత మీకు అప్పుడు చూపిస్తా. సమయాభావం వలన నేను మీకు తెలియజేయలేకపోయాను, అన్నిదా భావించవద్దు, ఆలస్యంగా చెప్తున్నాను ఏమనుకో, దాన్ని క్షమించి మా అమ్మాయి పెళ్ళికి రా అని చెప్పి పెట్టాడు మేనమామ మొట్టమొదటిసారిగా. ఏం చేద్దాం ఇప్పుడు చెప్పండి? ఎవరు పాస్కర్ అయితే వెళ్ళకూడదు ఆదివారం చర్చి మానేసి, కానీ విశ్వాసులు అయితే వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. ఎవరు వెంబడించాలి ఇప్పుడు వాక్యాన్ని? పాస్కరా సంఘమా? వాక్యం ఏం చెప్పింది? యాజకులైన లేవీలు మందస్సం మోసుకొని పోతా ఉండగా ఇశ్రాయేలీయులు అందరూ వారి స్థలముని విడిచి దాన్ని వెంబడించాలా. ఏమైనా పాస్టర్ గారు ఒక్కడేనా? వర్తమానం ఒక మాట అంటుంది, కాపరి మందకు మాదిరి. కాపరి ఎలాగ నడిస్తే మందంతా అలా నడవాలా. అక్కడి నుంచే కదా యాజకులు నడిస్తే యాజకుల సంఘమంతా నడవాలా, ఇశ్రాయేలు మొత్తం నడవాలా, 12 గోత్రాలు నడవాలా, గోత్ర పెద్దలు నడవాలా, సంఘమంతా నడవాలా. అప్పుడు దేవుడు వెనకాల నడిచినట్టు. వాళ్ళు అక్కడే ఆగిపోతే ఏమవుతుంది? యాజకులు యోర్దాను దాటి వెళ్ళిపోతే తర్వాత వీళ్ళు ఇంక రాలేరు. అలాగే ఈరోజు కూడా దేవుడు యొక్క సంఘము భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక మీరు ఎంత వెంబడించినా కూడా దేవుడి యొక్క రాజ్యానికి రాలేరు. ఇప్పుడు అవకాశం ఉన్నది. ఆ మరణం వచ్చే లోపే యోర్దాను మనము దాటవలసి ఉన్నాం. యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు మరణము నుంచి జీవములోకి వచ్చున్నాడు, మరణమును దాటి నిత్య జీవంలోకి ప్రవేశించున్నాడు. అదే కానీ సత్యమైతే నువ్వు పరిపూర్ణమైన వాక్యాన్ని వెంబడించినప్పుడు నిశ్చయంగా నువ్వు మరణాన్ని దాటిన వ్యక్తి పోయి ఉంటావు. లోకరీతిగా ఈ శరీరం కాసేపు నిద్రలోకి పోవచ్చేమో, అయితే ఆయన కేక పెట్టినప్పుడు ఈ శరీరం మళ్ళా లేవవలసి ఉన్నది, అది దేవుణ్ణి చేరవలసి ఉన్నది, దాని స్థానంలోకి అది వెళ్ళవలసి ఉన్నది, ఆయన యొక్క రాజ్యంలోకి అడుగు పెట్టవలసి ఉన్నది. కాబట్టి ఈరోజు మనం ఏం వెంబడిద్దాం? ఇంట్లో వాళ్ళని, బంధువుల్ని, కుల పెద్దల్ని, మత పెద్దల్ని, గ్రామ పెద్దల్ని, రాజకీయ నాయకుల్ని చెప్పండి అమ్మ ఒకసారి. ఎవరిని వెంబడిద్దాం? ఎవరు ధైర్యంగా చెప్పరు ఒకళ్ళు కూడా. వాక్యాన్ని వెంబడిస్తాం, ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్దాం ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం బలంగా చెప్పగలరు. భోజనాలు ఉన్నాయంట చెప్పారు ఇందాక, వాక్యం భోజనం ఉన్నాయి పాస్టర్ గారు అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఏం వెంబడించాలి మనం? చెప్పండి, భోజనాలు ఉన్నాయని చెప్పా కదా. ఎవరిని? వాక్యాన్ని వెంబడించాలి. ఎందుకు వెంబడించాలంటే వాక్యమే నిన్ను నిత్య జీవానికి తీసుకొని పోతుంది. దేవుని రాజ్యము
చేర్చగలదు. ఈ బలహీనతలను దాటాలంటే నువ్వు ఎప్పుడు ధైర్యం కలిగి ఉండాలి. నీకు బలహీనత వచ్చినప్పుడు వాక్యాన్ని ముందు పెట్టుకో, ప్రార్థనలో ఉండు. ఆ బలహీనమైన ఆలోచనను దాటిపోయేంత వరకు నువ్వు దేవుని వెంబడించు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్. మరి తిరిగి దేవుని యొక్క సేవకుడికి సమయాన్ని అప్పగిస్తా ఉన్నాం.